ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆ రోజు నా తండ్రికి మా పెళ్లి ఇష్టం లేదు. ప్రేమకు విలువ ఉండదు, మోసం మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. కానీ నిజమైన ప్రేమ ఎంత మమకారాన్ని చూపిస్తుందో, అందరినీ ఎంతలా ఆదరిస్తుందో నా తండ్రి చూశారు. తర్వాతే ప్రేమ విషయంలో ఆయన ఒపీనియన్ మార్చుకున్నారు. ఇప్పుడు రాణిని తన కన్న కూతురిలా చూస్తున్నారు. ప్రేమ అంత గొప్పది కాబట్టే ప్రేమను నిలబెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అర్థం చేసుకో వంశీ. వంశీ, ఇంకేం ఆలోచించకు. వెళ్ళి వర్ష మెళ్ళో తాలి కట్టు. నేనెప్పుడు నా వర్ష మాటను కాదన్ను. తన నిర్ణయాన్ని కాదని నేను ఏ పని చేయను. తను మనస్ఫూర్తిగా ఏ రోజైతే నాతో తాళి కట్టించుకోవడానికి ఒప్పుకుంటుందో ఆ రోజే మా పెళ్లి జరుగుతుంది. అంతవరకు నా వర్ష మాటని నేను జవదాటలేను. థ్యాంక్స్ వంశీ, నువ్వైనా అర్థం చేసుకున్నావు. నా అక్క మెడలో తాడిని తెంపి నా మెడలో నేను కట్టుకోలేను. అక్క నిజంగా ఒప్పుకుంటే, మనసారా అక్క ఆశీర్వదిస్తే అప్పుడు ఆలోచిస్తాను. అంతవరకు నువ్వు సమంత అక్కకి భర్తవే. తన మెడలో ఉన్న తాళికి నేను విలువిస్తున్నాను. తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సమంత మీద నీకెంతో ప్రేముంది. అది నిన్ను అన్ని మాటలన్నా, నీ జీవితాన్ని అది దోచుకున్నా, నువ్వు మాత్రం దాని గురించే ఆలోచిస్తున్నావు. నిన్ను ప్రేమించిన వంశీ నీ మాటకు విలువిస్తున్నాడు. పిల్లలైన మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు మేమందరం ఎందుకు కాదనాలి? సమంతని ఒప్పిద్దాం. జరిగిందంతా సమంతకి చెప్పి తన అంగీకారంతోనే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా. వద్దు నానమ్మ, నేను మనవరాల్ని అని తాతయ్యకు తెలిసింది, అందరికీ తెలిసింది. నాకు ఈ ఆనందం చాలు. నేను ఇంటికి రావడం సమంతకి ఇష్టం లేదు. అందుకే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. చూడమ్మా, అది సమంత ఇల్లు కాదు, అది మన ఇల్లు. నువ్వు ఆ ఇంటికి మనవరాలి హోదాలో రావాలని, నిన్ను నా మనవరాలిగా తీసుకువెళ్లాలని ఎన్నో రోజులుగా కలగంటున్నాను. అది కలగా మిగిలిపోకూడదని ప్రతిరోజు కోరుకున్నాను.
నా కల ఈరోజు నిజం కాబోతుంది. నా మనవరాలు హోదాలో నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. నిన్నింటికి తీసుకొస్తానని నేను నా స్నేహితుడికి మాటిచ్చాను. ఇప్పుడు నిన్న ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. నా మాట కాదనకమ్మా. వర్ష అంతటి గొప్పింటి అమ్మాయిని పెంచే అదృష్టం నాకు దక్కింది. మన దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగాం. నీకోసం శంకర్ సారు ఎంతగా ఎదురు చూస్తారో ఆయన మాటల్లో నేనెన్నోసార్లు విన్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. వెళ్ళమ్మా. అమ్మా, 25 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలాగా ఈ తాతయ్య నీకోసం ఎదురు చూశాడు. నువ్వు నా మనవరాలివని ఆ నిజం తెలిసాక కూడా అది బయటికి చెప్పుకోలేక నాలో నేను ఎంతో మదనపడ్డాను. ఇప్పుడైనా సరే నా మనవరాలు వర్ష నాతో నా ఇంటికి వస్తుందని గర్వంగా తీసుకువెళ్లే పరిస్థితి వచ్చింది. మా మాట కాదనకమ్మా, వెళదాం పదమ్మా. పదమ్మా. ఇదిగోరా శంకర్, నీ మనవరాలను నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అదేంట్రా, నువ్వు మాతో రావా? ఇప్పుడు కాదురా, తర్వాత వస్తాను. ముందు ఆ మనవరాలను ఇంటి దగ్గర దిగిపెట్టి అప్పుడు వస్తాను. మీరు బయలుదేరండి. పదపూర్ణ. తాతయ్య, అమ్మారాణి, మీరు లోపలికి వెళ్ళండి. నేను శంకర్ ఇంటికి వెళ్ళొస్తాను. అదేంటి తాతయ్య, ఇంటి దాకా వచ్చారు కదా, టీ తాగి వెళ్దురు కానీ లోపలికి రండి. లేదమ్మా, నేను వెళ్ళాలి. మళ్ళీ వచ్చేస్తానుగా. తాతయ్య, హా, నాకు అనుమానం ఉంది. ఏంట్రాదా? అసలు రాణిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో అర్థం కావడం లేదు. దాని గురించి ఎంక్వైరీ చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను అక్కడ పెళ్లి హడావుడిలో ఉండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రాణిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, కాళీ. అదేంటండి, కాళీ మా దగ్గర నమ్మకంగా పనిచేసిన మనిషి, మీ ఆశ్రమంలో ఒక వ్యక్తి. అలాంటివాడు చెల్లెల్లా చూసుకుంటున్న రాణిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఇదంతా కాళీ ఆడిన నాటకం. వాడి నిజస్వరూపం వేరే ఉంది. ఒకప్పుడు కీర్తి తల్లిదండ్రుల చావు కారణమైన ఆ బాలకోటి కొడుకు. వాడు కీర్తి గురించి వెతుకుతుంది వాడి పగ తీర్చుకోవడానికి. వాడి ఉనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అనాథని చెప్పి నా దగ్గర చేరాడు. ఇప్పుడు నా దగ్గర ఉండేవాడికి కీర్తి గురించి తెలియడం ఈజీ కదా, అందుకు.